ONTV న్యూస్. జిల్లా మంత్రాలయం కౌతాలం మండల కామవరం గ్రామంలో నూతన జామియా మసీది మహమ్మదియా ప్రారంభోత్సవం శనివారం కామవరంలో నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్ట్ వెల్లడించింది. వివిధ దర్గా పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ధార్మిక పండితులు, ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో జరిగే కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆహ్వానిస్తూ మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ బొల్లారం స్టేషన్లో స్టాప్ చేసిన సందర్భంగా శుక్రవారం రైల్వే స్టేషన్ను ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యత కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా ఉండేదని, ప్రాచీన చరిత్ర కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రయాణికులకు షెల్టర్, షెడ్లు లేకపోవడం వల్లే త్రాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, శుచి శుభ్రత వంటి అంశాలలో తీవ్ర లోపాలు ఉన్నాయని స్థానిక నుండి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. బొల్లారం రైల్వే స్టేషన్ను అమృత్ స్టేషన్ తరహాలో అభివృద్ధి చేసి మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలన్నది తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే మౌలిక వసతులు మెరుగుపరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం షెడ్డుకుళ్ళే దిగుతాయి, షెడ్డుకుళ్ళు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ని అమృత్ రైల్వే స్టేషన్ కింద పెట్టి ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలని మా స్థానిక పెద్దల డిమాండ్ అయితే ఉందో తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ కంజెషన్ అయిపోయింది. అసలు బయట ఈ రైళ్ళు ఆపడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ మధ్యలోనే 450 కోట్ల రూపాయలు పెట్టి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం చేసిండ్రు. అంటే పెద్ద ఎత్తున ట్రైన్లు లోపలికి పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి అనువైన ప్రాంతం బొల్లారం కూడా ఉంది. ఈ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఒక మంచి టెర్మినల్ లాగా సిటీ అవుట్స్కట్స్లో ఉండేది కాబట్టి, సౌకర్యాలు కలిగి ఉండేది కాబట్టి, ఇవాళ హైదరాబాద్కు నార్త్ హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఒక టెర్మినల్ లాగా ఏర్పాటు చేయాలని మా వాళ్ళ డిమాండ్ అవుతుందో తప్పకుండా రాస్తాం. అదేవిధంగా ట్రైన్ లాగవు, ఎంఎంటీఎస్ ఉంటుంది కానీ వాటికనే పోతూ ఉంటుంది పాపం. ఇక్కడ ట్రైన్లు కూడా ఆగుతలేవు. ఇవాళ అనేక రోజులుగా పరిశీలి చేస్తే మా అశ్విని వైష్ణవ్ గారు నిజామాబాద్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి ఇలా ఆపడానికి పర్మిషన్ ఇస్తే పొద్దున పోయేటప్పుడు ఆగింది, మళ్ళీ తిరుపతి పోయేటప్పుడు ఇక్కడ ఆగింది. అట్లే విశాఖ ఎక్స్ప్రెస్ కానీ, నాగావళి ఎక్స్ప్రెస్ కానీ, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఇంకొక 3 ట్రైన్లు ఆపాలని మేమేమంటాం. ఒకసారి ఇది టెర్మినల్ లాగా కనుక గుర్తింపు పొందితే, అమృత్ రైల్వే స్టేషన్ కనుక ఇది నిర్మాణం అయితే తప్పకుండా ఈ ట్రైన్లే కాకుండా ఇంకా ట్రైన్లు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా సికింద్రాబాద్ దాకా పోయి ఎక్కాల్సినటువంటి ఎక్కలేదు. ఇవాళ రేపు ట్రాఫిక్ అలవాళ్ళ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలంటే కూడా 1 అవర్ పడుతుంది. అందుకని ట్రాఫిక్ ఇబ్బందులతో బాధపడి అనేకసార్లు ట్రైన్లు మిస్ అవుతున్న అనుభవం ఉంది. కాబట్టి దీన్ని అన్ని రకాలు తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రైల్వే గేట్ల కాడనే కాకుండా రైల్లో గేట్లు లేని కాడ కూడా అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, పట్టాల మీదకి మనుషులు రాకుండా ఉండడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిరుద్యోగ యువతకి ఉద్దేశించి ప్రసంగించారు. వారితో పాటు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి పెద్దిరాజు, ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి జె రవికుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నామన్నారు. డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఎస్టీసీ ఇన్ఛార్జ్ రవితేజ గారికి, అట్లాగే ఇక్కడ ప్రిన్సిపల్ పెద్దరాజ్ గారికి, ఇక్కడ ఉన్న వచ్చిన యూత్ అందరికీ
అండ్ వివిధ కంపెనీస్ హెచ్ఆర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా దర్శి నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దర్శిలో జరుగుతున్న 4వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను పర్సనల్ నా నిధులతో ఏర్పాటు చేశాను. సుమారు ఆ రోజు 1800 మంది జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ మేము 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా మన గవర్నమెంట్ ఎలా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆ హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం వాళ్ళు మన అట్లాగే స్టేట్ ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. గత 5 ఏళ్ళు చూస్తే ఒక విధ్వంసం, పరిశ్రమలు కొత్తవి రాలేదు, వచ్చినవి పారిపోయాయి. మీ ఏజ్ లో మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషన్. మీ ఏజ్ లో మీ స్ట్రెంగ్త్ ఎడ్యుకేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఒక్క చదవండి ఎంజాయ్ చేయొద్దు అని నేను అనను. డెఫినెట్ గా ఎప్పుడు లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చూసారా, తర్వాత జీవితాంతం మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక బాగా చదువుకొని ఇట్లాంటి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారమ్మా ఇట్లా అంటే, నేను అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాను, నేను తప్పనిసరిగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను అని. కానీ మీకు నేను చెప్పేది ఒక్క సజెషన్ ఏంటంటే, నన్ను కూడా కొంతమంది వచ్చి పర్సనల్ గా ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నాకు ఎక్కడ జాబ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా జాబ్ మీరే దారి చూపించిన అంటారు. దారి చూపిస్తాము, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ అయినా రాజకీయాలైనా పర్సనల్ ఎదుగుదలకి కాదు. మనం ఇప్పుడు నేను వచ్చింది రాజకీయాల్లోకి నా పర్సనల్ ఎదుగుదలకు కాదు. నా లైఫ్ అంతా బాగుంది, నా హాస్పిటల్ నాకు ఉంది, నేనంతా సెటిల్డ్. నేను ఒక దీంతో వచ్చాను, ఒక అంబిషన్ తో, సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి అని చెప్పి. అలా మీరు కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాలి పర్సనల్ గా. ఒక్కొక్క పెద్దపల్లి జిల్లాలోని మంతనిలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మంతని సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కాసుల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం స్వీకరిస్తూ ఉండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రిజిస్టర్ చేసేందుకు సబ్ రిజిస్టర్ రాజేందర్ 16,500 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. రాజేందర్ సూచన మేరకే బాధితుడు ఆ డబ్బును రషీద్ అనే ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ కు మంతని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆమ్రాబాద్ మండలంలోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి వటవర్లపల్లి గ్రామ సమీపంలోని రాసముల్ల బావి దగ్గర ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న టెంపో వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు గట్కేసరిలోని అన్నోజిగూడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక హోల్సేల్ మెడికల్ షాప్ లైసెన్స్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆయన తరపున నగదు వసూలు చేసిన రామకృష్ణ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామానికి చెందిన అచ్యుత బాబా దుర్గాప్రసాద్ జంగారెడ్డిగూడెంలో హోల్సేల్ మెడికల్ షాప్ పెట్టుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ లైసెన్స్ మంజూరు ప్రక్రియను పెండింగ్ లో పెట్టిన డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాధితుడిని స్థానిక రామకృష్ణ అనే వ్యక్తిని సంప్రదించాలని సూచించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రామకృష్ణ ద్వారా 20,000 రూపాయలు లంచం ఇస్తేనే లైసెన్స్ వస్తుందని డ్రగ్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశారని, లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకే రంగంలోకి దిగిన ఏసీబీ
ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో జంగారెడ్డిగూడెంలో మురళీకృష్ణ మెడికల్ షాప్లో బాధితుడి నుంచి రామకృష్ణ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. రామకృష్ణను విచారణ కోసం ఏసీబీ అధికారులు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా కొంతమంది వ్యాపారస్తులు ఏసీబీ వాహనానికి అడ్డుగా నిలబడి వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కోర్టుకు మాత్రమే జవాబుదారీ 24 గంటల్లో కోర్టుకు హాజరు పెడతాము. కోర్టుకు మాత్రమే జవాబుదారీ 24 గంటల కోర్టు హాజరు పెడతాము. కావాల్సిన డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీకు సరఫరా చేయడం జరుగుతుంది. నిజమేనా? నేను ఎవరికి బయట వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బంధువులకి భారీ చెప్తాను. కోర్టు కన్నా ఎక్కువ కాదు కదా. ఏం జరుగుతుంది నేను వచ్చానండి. అప్రూవ్ అవటం పెండింగ్ ఉంది, అప్రూవ్ అవ్వలేదు. ఆ దశలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే లోకల్లో మురళీకృష్ణ మెడికల్ షాప్ అని ఒక షాప్ ఉంది ఇక్కడ, ఆయన్ని కలవండి, రామకృష్ణ ఆయన పేరు, ఆయన్ని కలవండి, ఆయన చెప్తారు అని చెప్పడం జరిగింది. సో దాని మీదట ఈ కంప్లైంట్ రామకృష్ణ గారిని కలిశాడు. రామకృష్ణ గారిని కలిస్తే రామకృష్ణ గారేమో ఈ బ్రైబ్ అమౌంట్ చెప్పాడు. సో దాంతో అతనికి ఇవ్వటం ఇష్టం లేక 20,000 ఆ అమౌంట్ ఇవ్వటం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చాడంటే అతనికి ఇష్టం లేక వచ్చాడు. ఇష్టం ఉంటే మా దగ్గరికి రాడు కదా. సో మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము రిపోర్ట్ తీసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. 19వ తారీఖున ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చాడు, రిజిస్టర్ చేసాం. సో ఈరోజు రిజిస్టర్ నేను ఇచ్చాడు, ఎంక్వైరీ చేసుకున్నాం. ఎంక్వైరీ చేసి ఈరోజు రిజిస్టర్ చేసాం. అమౌంట్ తీసుకొని మేము తీసుకొచ్చి ఇచ్చాడు రామకృష్ణకి. రామకృష్ణ యాక్సెప్ట్ చేశాడు. సో అవన్నీ కూడా ఈ తీసుకున్న చేతులు నీళ్ళలో ఉంచితే ఫెనాప్థలిన్ పౌడర్ నీలవరంగా మారింది. రామకృష్ణ అయితే రామకృష్ణ చెప్పింది ఏంటంటే ఈ సురేష్ గారు చెప్తే నేను తీసుకున్నానని చెప్పాడు. అప్పుడు తీసుకొచ్చి మేము కన్ఫర్మేషన్ చేయించాం, డిజిటల్ రికార్డింగ్ కూడా చేయించాం. సో చెప్పాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. రామకృష్ణ కమిట్ అయ్యాడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా కమిట్ అయ్యాడు. ఎదురుగా డిజిటల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకున్నాం. కంప్లైంట్ పేరు ఏం పేరండి? బాబా దుర్గా సాయి, అచ్యుత బాబా దుర్గా సాయి. నల్లజర్ల మండలం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ ఎంపికను తీసుకుని గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక్క స్థానంలో గెలిచిన కాంగ్రెస్ చైర్మన్ సీటు కైవసం చేసుకుంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది. చైర్మన్ గా పత్యా నాయక్, వైస్ చైర్మన్ గా తల్లోజు గీతాచారి పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి ఉండటంతో అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ప్రాంతవాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శంకర్, పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు కూడా పాల్గొన్నారు. వేసుకున్నారు. మల్లురావు వాళ్ళు చెప్పిన మల్లురావు గారు ఇగో పద్దెనాకు ఇక్కడికి వచ్చిండు, బీఆర్ఎస్ గెలిచిండు, ఏం చేద్దామన్నాడు.
మీరేదో చెప్తారా అని చెప్పిన ప్రోటోకాల్ పెద్ద మనిషి ఆయన కూడా 40 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, ప్రజా సేవ చేస్తున్నాడు. నేను విన్నా వచ్చిండు, వాళ్ళు చెప్పారు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, కట్టు వేసిపోయారు. నేను ఏం చేస్తున్నాను ఇంకా? ఆయన అంత పెద్ద మనిషి చెప్తుంటుంటే నా అభివృద్ధి కోసం వచ్చిందని చెప్పి ఏం సార్ మరి మనకు ఒకటే ఉంది కదంటే అభివృద్ధి కోసం వస్తున్నట్టు ఆయన చైర్మన్ అవుతున్నట్టు మరి చూడన్నాడు. మరి చైర్మన్ అవుతుంటే ఏం చేయాలి? నేను మా పార్టీకి వచ్చేసింది నా దగ్గర పక్క కూర్చొని నేనే అని చెప్తుంటాడు. నేను చేయలేకపోతే గౌరవం వెళ్ళలేకున్నా నేను వెంటనే డమ్మింగ్ యార్డ్ తీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. వారితో పాటు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఆమంగల్ మండలం కర్తాల్ విభజించక ముందు ఆమంగల్ పూర్వపు సమితి మాడుగుల మండలి కావచ్చు, కర్తాల్ మండలి కావచ్చు, తలకొండపల్లి మండలి కావచ్చు, అన్ని మండలాల కేంద్రమైనటువంటి ఆమంగల్ మండలాన్ని గతంలో ఏ విధంగా ఆ వ్యాపార పరంగా అభివృద్ధి ఉండేదో ఇప్పుడు ఆ విధంగా మీ అందరి సహకారంతో చేసుకొని ఆమంగల్లో ఈ పాలకవర్గం గతంలో రోజులు ఫంక్షన్ హాల్లో పెట్టి గౌరవ ఎమ్మెల్యేని కూడా దొంగ అని మాట్లాడితే ఆయనకు ఎక్కడ కోపం రాదు, ఆయన కోపం వచ్చింది. ఇక మాకైతే నువ్వు ఏ పార్టీ అన్నా ప్రజల దగ్గరకు పోతే మేము ఈ పని చేస్తాం, ఈ పని చేసినాం, రేపు ఇది చేస్తాం, ఇది కావాలి, అది కావాలి, వీళ్ళు అన్యాయం చేసిన ఇది తప్పు చేసిందని చూపించాలి. 4 ఎకరాల భూమిని 1604 ఎకరాల భూమిని ఆనాడు 1600 ఎకరాలు అయ్యప్ప గుడికాడికి వెళ్ళి ఆకుతోట పేరు దాకా దిల్ కంపెనీలోనికి అమ్మేస్తే ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే నోరు మెలపకుంటుండి 1600 ఎకరాలు పోతే 4 ఎకరాలు నేను కాపాడి దాని మీద గుట్ట కట్టి ఆ అయ్యప్ప గుడికి నేను ఆ 4 ఎకరాలు కాపాడిన. రేపు ఆ గుడి కాకపోతే బడి కట్టుకొని, బడి కాకపోతే కాలేజీ కట్టుకొని, కాలేజీ కాకపోతే ఇంకేదైనా కట్టుకొని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఉంటాం, పిక్తరిస్తాం. దాన్ని ఓటు తీసుకోలే. 4 ఎకరాలు అంటే ఎలా ఆ ఏరియాలో 3 కోట్ల. హిందూపురం శాసనసభ్యులు సినీ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సొంతింటి కళ నెరవేర్చుకుంటున్నారు. శుక్రవారం సతీమణి వసుంధరాదేవితో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ సొంతింటి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటి వాడవుతున్నాడు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. అయినా నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడు హిందూపురం వచ్చినా అంతే ఉత్సాహంతో ఉంటున్నారు. ఇటీవల ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఉండే బాలకృష్ణ హిందూపురంలో పరిపాలిస్తున్నారంటూ విమర్శించారు. వారు చేసిన కామెంట్స్ హిందూపురంలో ప్రకంపనలు పుట్టించాయి. ప్రత్యర్థులకు హిందూపురంలో తాను స్థానికుణ్ణి కాదు అని చేస్తున్న వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. దీంతో హిందూపురం పట్టణంలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీలో సర్వే నంబర్ 445లో 81 సెంట్ల భూమిని ఎమ్మెల్యే బాలకృష్ణ కొనుగోలు చేశారు. ఆ స్థలంలో 3 అంతస్తుల భవనంతో పాటు స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన ఉద్యానవనం, ఇతర సౌకర్యాలతో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం. తమ అభిమాన నటుడు హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త ఇల్లు ఎలా ఉంటుందో అని హిందూపురంలో ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. महागणाधिपतये नमः परिमल धूपमाघ्रापयामि साक्ष्यं त्रिमग्नि संयुक्तो बन्धना योगितं प्रियवो महानमङ्गलं दीपो त्रैलोक्यतिमिरा. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా ఆ మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. 48 గంటలుగా మృతదేహాన్ని తీసుకెళ్తారని హాస్పిటల్ సిబ్బంది వేచి చూసింది. అటు తల్లి, అంజమ్మ కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రావడం లేదు. దీంతో కులవర్ధన్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది.
పోలీసు అధికారుల ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకుని మార్చరీలో ఉన్న కులవర్తన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కులవర్తన్ అంత్యక్రియలు పూర్తి అన్యం పుణ్యం ఎరుగని 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆమెపై హత్య చేసిన నిందితుడు కులవర్తన్ను చివరి మజిలీ అత్యంత దారుణంగా ముగిసింది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం పోలీసులు కులవర్తన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కులవర్తన్ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉండగా తప్పించుకుని పారిపోయాడు. అనంతరం తెల్లవారేసరికి చెరువులో శవమై కనిపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి 48 గంటలు గడిచింది. అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. తమకు కులవర్ధన్తో ఎలాంటి సంబంధం లేదని సోదరి కన్న తల్లి అంచమ్మ తేల్చి చెప్పింది. దీంతో అతని మృతదేహం హాస్పిటల్లో అనాథలా పడి ఉంది. చివరకు గురువారం కులవర్ధన్ పెద్దనాన్న ముందుకు వచ్చి సంతకం చేశారు. దీంతో పోలీసులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్లోని మార్చరీ గదికి వెళ్లి కులవర్ధన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెత్త బండిలో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. మున్సిపల్ సిబ్బంది కులవర్తన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తనపై పెట్టిన అక్రమ కేసులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై ఫిర్యాదు వేశారు. దీంతో వైఎస్ జగన్ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.